ఫేస్బుక్లో ఏఐ ఫొటోస్ని అప్లోడ్ చేసి నెలకు వేలలో నుంచి వెళ్ళి లక్షల్లో రూపాయలు మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మంచిగా వింటున్నారు కదా నువ్వులా, వేలలో నుంచి వెళ్ళి లక్షల వరకు ఎన్నో రోజులు టైం అవసరం లేదండి. జస్ట్ మంత్లీ ఇన్కమే ఇంత వచ్చేస్తుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. మరి మంచి టాపిక్ మిస్ అవ్వద్దు అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కేర్ఫుల్గా చూడండి. మీరు అనుకోవచ్చు ఏఐని క్రియేట్ చేసి డబ్బులు సంపాదించడం ఏంటి అని చాలామంది కూడా నెగ్లెక్టింగ్గా కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కామెంటింగ్ ఆఫ్ చేసి లైక్ చేసి వీడియోని కంటిన్యూషన్లో చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా మనకి మొత్తం కూడా ఏఐ ప్రపంచమే. నిజానికి ఏఐకి అసలు మనకి ఎక్కడైనా డిఫరెన్స్ తెలుస్తుంది అనులా రెండు కూడా యాజ్ డీజ్ కనిపిస్తున్నాయి. బయట చూసినా ఫోటోలలో చూసినా కూడా యాజ్ డీజ్గా ఉన్నాయి. అలాంటి ఫొటోస్తోనే వేలలో నుంచి లక్షల వరకు నెలకి సంపాదన అంతది. ఎక్కువ కష్టం కూడా మనకు అవసరం లేనే లేదు. అయ్యో మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏఐ ఫొటోస్ని క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన యాప్స్ మా ఫోన్లో లేవే, మరి మేము ఎలా చేయాలి అని మీరు అనుకోవచ్చు. అసలు ఏఐ ఫొటోస్ని క్రియేట్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్కి సంబంధించిన అసలు వేరే యాప్ మీకు ఏం అవసరం లేదండి. మీకు కనుక ఫేస్బుక్ అకౌంట్ ఉంది అని అంటే చాలు, అక్కడ నుంచి వెళ్ళే మీరు ఈజీగా ఏఐ ఫొటోస్ని అప్లోడ్ చేసి నేను చెప్పే విధంగా సెట్టింగ్స్ని కనుక క్లియర్గా ఉంచుకున్నారనుకోండి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా 100%గా మీకు సంపాదన అనేది వచ్చేస్తుంది. సో క్లారిటీగా కనుక విన్నారు అని అంటే ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో, మళ్ళీ పెద్దగా వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఏఐ ఫొటోస్తోనే ఎలాంటి ప్రాబ్లంలో లేకుండా వేలలో నుంచి లక్షల వరకు కూడా మీరు మంత్లీ ఇన్కమ్ అయితే మీరు రాబట్టుకోవచ్చు. మస్తుగా ఉంది కదా ఎగ్జైట్మెంట్గా కంటెంట్ అయితే మాత్రం. ఇక చూడాలి అసలు ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏంది, ఎట్లా అప్లోడ్ చేయాలనే ముచ్చట అయితే మీకు చెప్పేస్తా. ఇక ఫస్ట్ అయితే అందరికీ ఫేస్బుక్ అకౌంట్ అయితే ఉంటుంది, లేకపోతే మీరెందుకు ఈ వీడియోని చూస్తారు కదా, ఉంటుంది కదా. సో మీరు ఇప్పటివరకు ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేసే వాళ్ళైనా లేదంటే ఇప్పటివరకు అప్లోడ్ చేయని వాళ్ళైనా సరే, ఫస్ట్ మీ అకౌంట్ మంచిగా ప్రొఫెషనల్ మోడ్ ఆన్ చేసుకొని ఇంతకు ముందుకు ఏమైనా పిచ్చి పోస్టులు ఉంటే అవన్నీ కూడా డిలీట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ కంటెంట్ కనుక మీరు క్లియర్గా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు ఈజీగా మనీ అయితే వచ్చేస్తాయి. ఇలా ఎలా అంటే ఇప్పుడు నేను నా ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాట్స్ ఇన్ యువర్ మైండ్ అని చూపిస్తుంది. పక్కనే మనకి గ్రీన్ కలర్లో ఫొటోస్ అనేవి చూపిస్తుంది. సో మీరేం చేయాలి, ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మళ్ళీ గ్యాలరీకి వెళ్తుంది. మనం ఏమైనా ఫొటోస్ క్రియేట్ చేసి ఉంటే అవి అప్లోడ్ చేయండి అని ఉంటుంది. అలా కాకుండా వాట్స్ ఆన్ యువర్ మైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇలాగా మీరు రాయడానికి డైరెక్ట్ పోస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరేం చేయాలి అంటే కొంచెం ఇలాగా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ ఇమేజ్ విత్ ఏఐ అనే ఒక ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకోగానే చూడండి మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకైతే కనిపిస్తున్నాయి. అవి కూడా ఓన్లీ ఏఐవి మాత్రమే. ఒక్క నిమిషం కొంచెం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి ఏమేమి వచ్చినాయి, ఇమేజైన్ అండ్ ఆర్ట్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడనేమో హై కింద వింటర్ సీజన్లో హైకి వెళ్ళేది. ఇక్కడనేమో మనకి రోడ్ ట్రిప్ అని వచ్చేసినాయి, మౌజ్ సింగింగ్ అంట, అలాగే ఈ పజిల్ గేమ్కి సంబంధించినవి, ట్రైన్కి సంబంధించినవి, ఇలా మనకి కొన్ని ఎగ్జాంపుల్గానైతే కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాయి. అయ్యో గివేం ఫొటోస్, అసలు నేను అనుకున్న కాన్సెప్ట్కి వీటికి అస్సలే సింక్ కావట్లేదు కదా, మరి ఎలాగ డబ్బులు సంపాదించుకుంటాము అనే డౌట్ మళ్ళీ మీకు క్షణం వస్తూనే ఉంటుంది. క్లారిటీగా వినండి. ఇవి మనకి యూజ్ అయ్యే విధంగా లేవు. మాకు ఇవి కాదు, మాకు ఇంకా సూపర్ ఇమేజెస్ కావాలి, మేము అనుకున్న కంటెంట్కి తగ్గినట్టుగా కావాలి అంటే ఎలా అంటే ఇక్కడ కింద మనకి డిస్క్రైబ్ అండ్ ఇమేజ్ అని మనకి ఒకటి ఆప్షన్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలి అనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా లిటిల్ బాయ్ రైడ్ ఇన్ బైక్ అన్న, ఇక్కడ తర్వాత ఆరో మార్క్ ఉంది కదా బ్లూ కలర్లో, దీని మీద క్లిక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చిన్నగా లోడింగ్ అవుతుంది. మనకి లోడింగ్ అయిన తర్వాత చూడండి మనం అడిగిన దానికి ఈక్వల్గా మనకి కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి. అసలు ఈ ఫొటోస్ అయితే రియలా ఏఐయా అని మనకి చాలా డౌట్ వచ్చే విధంగా ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి, చాలా న్యాచురల్గా ఉంది కదా. సో ఈ ఫొటోస్ మనకు వద్దు, మన కంటెంట్కి ఇంకా ఎక్స్ట్రాగా ఉండేటివి కావాలి అని అంటే ఇక్కడ మనకి రిఫ్రెష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే పైన ఫొటోస్ పైనకే ఉంటాయి. ఇక్కడ ఇంకా కొత్తవి మనకి ఇమేజెస్ అనేది లోడింగ్ అయ్యి మనకు వచ్చేస్తాయి. సో లోడ్ అయ్యే వరకు కొంచెం మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వచ్చేస్తాయి. ఇలా మనము ఏది కావాలనుకుంటే అది. ఇప్పుడు అంతెందుకు, పర్టికులర్గా నేను ఇంకొకటి కూడా నేను ఎంటర్ చేసి చూస్తాను.
ఓకే, నేను బైక్ రైడింగ్ అయితే కోరుకొని ఇక్కడ మనమైతే సెర్చ్ చేస్తున్నాము. సెర్చ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇక్కడ రిజల్ట్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయాల్సిందే. దెబ్బ పోతే మాత్రం మనకి ఏం రాదు. చూడండి, ఇక్కడ మనము అడిగిన దాని ప్రకారం లవర్స్ బైక్ రైడింగ్ అయితే మనకైతే వచ్చేసింది. ఓకే, నాకు బండ్ల పేర్లు అంతగానో ఎంటర్ చేయడం రాదు కాబట్టి అదైతే మీరు మర్చిపోండి. మీకు ఎంటర్ చేయడం వస్తాయి కదా, ఆ బండ్ల పేరు మీకు ఎవరిది కావాలి, ఏ నేచర్ దగ్గర కావాలి అనేది మీరు ఇక్కడ క్లియర్గా మీకు కావాల్సిన టైప్స్ ఆఫ్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అయ్యో మాకు ఇంగ్లీష్లో అడగడం రాదే, మాదంతా తెలుగు బ్యాచ్, మరి మేమేం చేయాలంటే నేను కూడా తెలుగు బ్యాచ్ అండి, నాకు కూడా రాదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, గూగుల్ ట్రాన్స్లేట్ దగ్గర స్టార్టింగే మీరు ఏదైతే తెలుగులో అడగాలనుకుంటున్నారో దాన్ని తెలుగులో రాయండి క్లియర్గా. రాసిన తర్వాత కింద మనకి ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇంగ్లీషే కావాలి కాబట్టి ఇంగ్లీష్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనం అడగాల్సిన క్వశ్చన్ ఇంగ్లీష్లో వస్తుంది. దాన్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మీరు అది పేస్ట్ చేసి అనుకోండి, పైన ఉన్న దాని ప్రకారంగా మీకు ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. ఇమేజెస్ వచ్చేసిన తర్వాత దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి తగినట్టుగా మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది రాయండి. ఇక్కడ మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే ఇక్కడ మళ్ళీ నేను ఇమేజ్ అండ్ విత్ అంటున్నాను. అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్లో మనం క్లారిటీగా అడగడం క్వశ్చన్ అనేది మన దగ్గర క్లారిటీగా ఉందంటే దానికి తగినట్టుగా 100% ఇక్కడ మనకైతే ఆన్సర్ అయితే వచ్చేసాయి. చూడండి, నేను అడిగిన దాని ప్రకారం ఇక్కడ నాకు వచ్చేసింది. ఇదే కాదు నాకు ఇంకా వేరే కావాలి అంటే మళ్ళీ మనం రిఫ్రెష్ అనగానే మనకి కొత్త ఇమేజెస్ అయితే వస్తూ ఉంటాయి. వచ్చేగానే అయిపోదు. మరి అప్లోడింగ్ దగ్గర కూడా మనం క్లారిటీగా లేదనుకోండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఇంతగానో మీరు ఫొటోస్ని అప్లోడ్ చేసి కూడా మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అప్లోడ్ చేస్తామా? నో, అలా అప్లోడ్ చేయడం అనేది కుదరదు. అది మీకు చాలా ప్రాబ్లము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫోటోకి తగినట్టుగా మనం ఏదైనా టైటిల్ అనేది రాయాలి. అప్పుడే రీచ్ అనే పీపుల్స్కి కూడా మంచి రెస్పాన్స్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఎంగేజ్మెంట్స్ అనేది బాగుంటుంది. ఎలాగా, ఇప్పుడు నేను రీడింగ్ బుక్స్ అని పెట్టేసుకున్నాను కదా, సో దీనికి తగినట్టుగా అంటే మాకు ఎగ్జామ్స్ మొదలయ్యాయి, లేదంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, సాయంత్రం అయిందంటే హోంవర్క్ టైం, మరి మీరు హోంవర్క్ చేశారా, మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, రేపు మీకు ఏం ఎగ్జాము, మీకు ఇష్టమైన బుక్ ఏంటి, అలా మనం ఈ సిచ్యువేషన్కి తగినట్టుగా మాత్రమే అక్కడ క్వశ్చన్స్ కానీ కోటేషన్స్ కానీ మీరు రాయాలి. రాసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఈ పోస్ట్ని పబ్లిక్ అనకూడదు. అంటే షెడ్యూల్ అని నేను చెప్పట్లేదు, దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏఐ లేబుల్ అనేది మీరు ఆన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏఐ లేబుల్ ఆఫ్ అని ఉంది, దీన్నే క్లిక్ చేయగానే ఈ బటన్ని ఆన్ చేసుకోమంటుంది, ఆన్ చేయాలి. ఇది కనుక మీరు ఆన్ చేయకుండా ఈ పోస్ట్ని కనుక అప్లోడ్ చేసింది అనుకోండి, మీ అకౌంట్ మొత్తం ఇంత ముందుకు అయినా మానిటైజేషన్స్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. ఏఐ లేబుల్ని మీరు ఆన్ చేసిన తర్వాతనే అప్పుడు మీరు ఈ పోస్ట్ని పబ్లిక్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్కి అయితే ఈ ఏఐ ఫొటోస్ అనేది అలో లేదు. అలాగే మీకు దీంతో లింక్ అయిన థ్రెడ్స్ అకౌంట్ ఉంది అంటే దానికి కూడా అలో లేదు. కేవలం ఇది ఎఫ్బీలో మాత్రమే పబ్లిక్ అవుతుంది. ఇలాగా మీరు రాసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండేటివి రాసి ఏఐ లేబుల్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మానిటైజేషన్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో ఈ ఫొటోస్ నుంచి మనకు వచ్చే ఎర్నింగ్స్ ఏంటిది, పర్ఫార్మెన్స్ బోనస్. అదే నువ్వు బోనస్ ప్రోగ్రామ్ నుంచేలే కదా మనకు వస్తుంది. ఆ బటన్ ఇక్కడ మనకి ఎనేబుల్ అయ్యి ఆల్రెడీ ఉంది. ఇక్కడ నుంచి ఇక మీరు పోస్ట్ని డైరెక్ట్గా పబ్లిక్ అంటారా, లేకపోతే దాన్ని ఏమైనా షెడ్యూల్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఈ విధంగా కనుక ప్రతి ఒక్క ఆప్షన్ని మనకి క్లియర్గా యూజ్ చేసుకుంటే మాత్రం వేరే యాప్స్ లేకుండా వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎక్కడికక్కడ పోయి రికార్డ్ చేయాలి అనే అవసరం లేకుండా ఈ ఏఐ ఫొటోస్తోనే మీరు మంచిగా సంపాదించుకోవచ్చు. మీ ఫోటోకి కనుక మీరు కరెక్ట్గా కొటేషన్స్ అనేది రాసింది అనుకోండి, ఒక్క పోస్ట్ రీచ్ మంచిగా వచ్చింది అనుకోండి, మిగిలినవి అన్నిటి కూడా ఈజీగా అందేసుకుంటాయి. ఇక ఒక నెలకు సంపాదన ఒక గవర్నమెంట్ జాబ్కి వచ్చే వాళ్ళ జీతం కంటే మీదే ఇంకా హైయెస్ట్లో ఉంటుంది. అది 100% కన్ఫర్మ్. సో ఈ చిన్న టెక్నిక్ని మీరు ఫాలో అవ్వడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇలాంటి బెస్ట్ ఫ్యూచర్స్ ఇంకేమైనా ఫేస్బుక్లో ఉంటే మీరు వాటి గురించి తెలుసుకొని ఎఫ్బీలో నుంచి ఈజీగా మనీ సంపాదించుకోవాలనుకుంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఆప్షన్ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.